గమనించి అన్ని రాజకీయ పార్టీలు సరే బీజేపీ ఎంపీలు మినిస్టర్స్ అంటే వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ అయితేనేమో మేము మాట్లాడగలుగుతాం. మా గవర్నమెంట్ ఉందనుకోండి సెంట్రల్లో, మా పార్టీస్ వంటి తీసుకొచ్చినప్పుడు డీలిమిటేషన్ వీళ్ళు కానీ చేస్తే మాకు చెప్పుకునే స్వతంత్రం ఉంటుండే సోనియా గాంధీ గారి దగ్గర. కానీ తెలంగాణ బీజేపీ ఎంపీలకు మినిస్టర్లకు ఆ స్వేచ్ఛ ఆ స్వతంత్రం బీజేపీలో ఉండదు, ఆ కెపాసిటీ ఉండదు వాళ్ళకి. అది కూడా నేను ముఖ్యమంత్రి గారు చెప్పారు, అది కూడా చెప్పారు. కాబట్టి ఇది విషయాన్ని కూడా మరి రాజకీయాల పక్కగా పెట్టి అయితే ఈ 6 రాష్ట్రాలకు సంబంధించిన అపోజిషన్ పార్టీ నాయకులు అవుతున్నారో దాన్ని గమనించుకొని పోవాలని వారు చేసిన సూచనను కూడా గమనించుకొని జాగ్రత్త పడండి అనే విషయాన్ని నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓకే, ప్రెస్ మీట్ అయితే ఇదే సబ్జెక్టు. అంటే బండి సంజయ్ గారు విమర్శ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద, ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మీద విభజించు పాలించు అనే ఒక మాట తీసుకొచ్చిన సందర్భాన్ని ఆయన బండి సంజయ్ గారు ఏది మాట్లాడినా నాకు తెలిసిన కానీ దానికి వాల్యూ ఉండదు. ఎందుకంటే బండి సంజయ్ గారు కేవలము విమర్శలకే పరిమితం, సవరణలకు కెపాసిటీ బండి సంజయ్కి లేదు. కాబట్టి ఆయన విమర్శలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. ఎవరెవరి మీద మినిస్టర్లు ఎవరెవరి మీద వస్తున్నది అంటే ఏం ఆరోపణలు, ఎవరెవరి మీద వచ్చింది, ఏ మినిస్టర్ మీద? పొంగులేటి రెవెన్యూ మినిస్టరు, ఇంకా సీతక్క, ఇంకా బట్టి విక్రమార్క, ఇంకా పొన్నం ప్రభాకరు, మన అసెంబ్లీలో కూడా ఏది మన రాఘవ కన్స్ట్రక్షన్ మొన్న ఏది అసెంబ్లీలో మొన్న హరీష్ రావు భూముల మీద మీ రెవెన్యూ మినిస్టర్ మీద పెట్టిందాన్ని కదా. అంటే ఒకటి సహజంగా అధికార పార్టీ మీద ప్రతిపక్షము, ఇప్పుడు మేము అధికార పార్టీ ఉన్నాము, అవతల ప్రతిపక్షం ఉంది. 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఉన్నది లేనిది ఉన్నట్టుగా చెప్పడం, ఉన్నది లేనట్టుగా చెప్పడం అనేది రాజకీయాలు సహజంగా విమర్శలు, పై విమర్శలు ఇవన్నీ సహజంగా ఉండేటివి. ఇవన్నీ కూడా నేను నిన్న సేమ్ మీరు పొంగులేటి గారిది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను మా నియోజకవర్గానికి ఇళ్ల జాగల విషయంలో నేను అడిగిన సందర్భంలో నన్ను ఎందుకు రెవెన్యూ మినిస్టర్ గారు ఒక మాట అడగాలన్నాను. ఒక మాట అన్నాడు రెవెన్యూ మినిస్టర్ గారు, మీకు ఒక మాట అడగాలనుకుంటున్నా అన్నాడు. అడగొచ్చు అని చెప్పినాను. మీ జిల్లా ఉంది కదా సంగారెడ్డి జిల్లా, మీ జిల్లాలో అన్ని వాల్యుబుల్ ల్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ చుట్టుపక్కల 3 జిల్లాలు వాల్యుబుల్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, ఇవే కదా. సరే ఇక రంగారెడ్డిలో అంటే ఇప్పుడు భూములు అన్నీ అంత ఏమున్నాయని భూములానా, మీ పడంచేరు సంగారెడ్డి భూములు ఉన్నాయి కదా అంటే నాకు కూడా ఐడియా లేదు, రియల్గా లేదు. ఆయన చక్కటి ప్రశ్న అడిగినాను నేను అనుకుంటా నిన్న ఇక అసలు పోయింది నా నియోజకవర్గ ప్రజల కోసం పోయినా.
కానీ ఈ ప్రశ్న వారు ఏమడిగారంటే సంగారెడ్డి పడంచెరు నియోజకవర్గం కానీ సంగారెడ్డి అంత కోట్ల రూపాయల విలువతో కూడుకున్న భూములు ఉన్నాయి కదా, ఎక్కడైనా అంటే మీకు అవగాహన ఉంది కదా, నన్ను అడిగిండు, మీకు అవగాహన ఉంది కదా, ఈ 2 సంవత్సరాల 3 నెలలు 4 నెలల్లో నన్ను అడిగిన ప్రశ్న ఆయన, ఎక్కడైనా ఈ 2 సంవత్సరాల 3 నెలలు 4 నెలల్లో ఎక్కడన్నా నేను భూమిలో ఇన్వాల్వ్ అయ్యి ఏదన్నా భూమిని యాజ్ ఎ రెవెన్యూ మినిస్టర్గా ఏదన్నా భూమిని నేను సొంత లాభం కోసం చేసుకున్నట్టుగా మీరు ఎక్కడైనా ఇన్నరా అని నన్ను అడిగాడు. ఇది మేము చర్చ చేయలే, హరీష్ రావు ఆయన చేయలేదు, నేను ఆయన చేయలేదు. ఇదంతా మళ్ళీ ఎందుకు ఎందుకు వచ్చిందో మళ్ళీ అడిగేసిండు ఆయన. ఈ 2 సంవత్సరాల 3 నెలల లోపల యాజ్ ఎ రెవెన్యూ మినిస్టర్గా నేను ఎక్కడైనా పలానా భూమి చేసుకున్నట్టు, అధికారుల మీద నేను ప్రెషర్ తెచ్చినట్టు, నా కంపెనీలకు చేసుకున్నట్టు, మా సొంతంగా చేసుకున్నట్టు ఈ 2 సంవత్సరాల 3 నెలలు మీరు ఎక్కడైనా విన్నారా? స్పెసిఫిక్గా మీ జిల్లాలో ఏదైనా వార్తలు వచ్చినాయా, లేదా మీ దృష్టిలో ఏమైనా వచ్చిందా అన్న, మీకు ఏమైనా వచ్చిందా? దీనికి కొంత జవాబు చెప్పగలిగితే కొంత నేను చర్చించాలనుకుంటున్నా మీతోటి అని అన్నాడు. మొన్న అసెంబ్లీలో ఒక ఇష్యూ జరిగింది కదా హరీష్ రావుది, నా మీద నిందలు వేసే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ చేసింది కదా, దాంట్లో భాగంగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇదేమన్నా మీకు ఒకవేళ నా మీద ఏదన్నా అలాంటి అలిగేషన్స్ ఉంటే చెప్పండి, లేదంటే లేదని చెప్పండి, ఉన్నదంటే ఉన్నదని చెప్పండి అని వారు అడిగినప్పుడు నేను ఒక 5-10 నిమిషాలు బాగా ఆలోచన చేసిన. ఎందుకంటే వాస్తవం కూడా ఆ ప్రాంతానికి అన్ని వాల్యుబుల్ భూమ్స్ ఉన్నాయి. చేసినప్పుడు నాకు అట్లా ఎక్కడ కూడా మా జిల్లా సంగారెడ్డి హెడ్ క్వార్టర్ పటంచెరుకు సంబంధించిన ఎవరైనా ఎనీ